జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికి క్షేమంగా ఉన్నారమ్మా? మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి గణపరిచాం. ఈ సమయంలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడతాం. రైట్, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన ఒకసారి చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేరి. దావీదును అతని జనులను పట్టణమునికి వచ్చి అది కాల్చబడి ఉండేటియో తమ భార్యలను కుమార్తెలను చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. అహినోయము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు చాలండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటనంటే, సౌలు అంతకుముందు అధ్యాయాలు ఏముంటుందంటే, సౌలు దావీదును తరుముతూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు తప్పించుకోవడానికి ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిపోతాడు. ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిన తర్వాత ఆ ఫిలిస్తీన్ల దేశంలో చాలా కాలం కొంతకాలం నమ్మకంగా ఉంటాడు. ఆ రాజు కూడా అతను నమ్ముతాడు. అయితే యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్న సందర్భంలో మిగతా వాళ్ళు అంటారు, హెబ్రీయుడు మనతో పాటు ఎందుకు అని అంటే, అప్పుడు ఆ రాజు ఏం చెప్తాడంటే, లేదు చాలా కాలం నుంచి మన దగ్గర వీడు నమ్మకంగా ఉంటున్నాడు,
సో పర్వాలేదు మనం తీసుకెళ్ళొచ్చు అని చెప్తే ఫిలిష్తీ సర్దారులు ఏమంటారంటే లేదు లేదు ఇతను తీసుకువెళ్ళడం కుదరదు, ఇతను మన పక్షాన్నే ఉన్నట్టుండి సౌలు కోసం పనిచేస్తాడు. ఎందుకనంటే ఇతను చాలామంది ప్రజలు పొగిడిన వ్యక్తి, దావీదు 10,000 కొలది అని పొగిడిన వ్యక్తి, అంటే ఇజ్రాయేలీల తరపున హెబ్రీల తరపున పోరాటం చేసిన వ్యక్తి. సో ఇతను మనం కూడా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన శత్రువులతో కలిసి మన మీదకి తిరగబడితే మన పరిస్థితి ఏంటి అని అంటే, వాస్తవానికి దావీదు ఫిలిష్తీయుల సర్దారుల దగ్గర చాలా నమ్మకంగానే ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత భయం ఫిలిష్తీయుల సర్దారులు వచ్చింది. ఎందుకనంటే వాస్తవానికి దావీదు పేరు చెప్తే ఫిలిష్తీయులు గజగజ వణికేవారు. ఎందుకంటే ఫిలిష్తీయుల బలమైన గొలియాతు అలాంటి బలాఢ్యుణ్ణే దావీదు చంపేశాడు. సో ఫిలిష్తీయులకు భయం పుట్టించిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. అలాంటి దావీదు అవకాశం లేక, చూడండి విచిత్రం ఏంటంటే ఏ దేశం కోసం పోరాడాడో, ఏ సౌలు పక్షాన దావీదు పోరాడాడో అదే సౌలు మరలా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో తప్పించుకుని ఫిలిష్తీయుల ప్రాంతం వచ్చాడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్న రాజు నమ్మడు, కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఎవరూ కూడా నమ్మలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు, రాజుగారు అంటాడు, లేదు నాయన, సరే ఏదేమైనప్పటికి కూడా మరి నేనంటే నమ్ముతున్నాను, నువ్వు దేవదూత లాంటి వాడివి, నాకైతే నమ్మకం ఉంది, కానీ మరి ఫిలిష్తీయుల సర్దారు నమ్మట్లేదు కదా, ఎందుకులే మీరు వెళ్ళిపోవడమే మంచిది అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే మిగతా వాళ్ళతో ఏం చెప్తాడంటే, సరే మనం మరలా వెనక్కి వెళ్ళిపోదాము, ఇంకా మనల్ని యుద్ధానికి రావద్దని చెప్పారు కదా, సో మనం వెనక్కి వెళ్ళిపోదామని ఆయనతో పాటు కొంతమంది వచ్చేసారు కదా. ఎవరితో? దావీదుతో పాటు కొంతమంది వచ్చారు కదా. ఆ కొంతమంది ప్రజలు, వాళ్ళ భార్యలు, కుటుంబాలు అన్నీ కూడా ఎవరిని వెంబడించారంటే దావీదుని వెంబడించారు. ఎందుకు దావీదుని వెంబడించారంటే దావీదు నమ్మకస్తుడు, దావీదు ఆత్మ కలిగిన వాడు. సో ఆయనతో ఉంటే ఎప్పటికైనా మాకు మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో సౌలును వదిలి దావీదుతో కొంతమంది వచ్చేసారు. ఎవరితో? దావీదుతో. అంటే దావీదుతో ఎందుకు వచ్చేసారు అంటే, వాస్తవానికి దావీదు దగ్గర ధనం ఉందా? లేదు. దావీదు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, శత్రువులు పరిగెట్టిస్తున్నారు. శత్రువులు పరిగెట్టిస్తున్నప్పుడు ఆ శత్రువు ఎవరో? మామగారే, బయటోడు ఎవరో కాదు, సొంత మామగారు. విచిత్రం చూడండి. అంటే కొన్ని సందర్భాల్లో మన శత్రువులు బయట వాళ్ళు అక్కర్లా, ఇంట్లోనే ఉంటారు. పిల్లల రూపంలోనో, అత్త రూపంలోనో, కోడల రూపంలోనో, మామగారి రూపంలోనో, అత్త రూపంలోనో, కొడుకుల రూపంలోనో ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇతనికి కూడా సొంత అసలు ఆలోచించండి, పిల్లనిచ్చిన మామగారు ఎవరైనా చంపేయాలనుకుంటాడా? అనుకుంటాడా? కానీ చూడండి, పిల్లనిచ్చిన మామగారి చంపేయడానికి రెడీ అయ్యాడు. ఎందుకనంటే అతను ఎదగడం సౌలుకి ఇష్టం లేదు. అందుకని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సమయంలో అధికారం లేదు, ధనం లేదు, ప్రాణభయం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒక మనిషిని వెంబడించగలరా? సాధారణంగా మనం ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తాం? మనకి ఎవరైనా వీళ్ళ వల్ల లాభం ఉంటుంది, వీళ్ళ వల్ల కొంచెం మనకి ఏదో ఒకటి సహాయం అందుతుంది అలా అనుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తాం? సహవాసం చేస్తాం, ఫ్రెండ్షిప్ కూడా చేస్తాం. అంతే కదండి. అంటే సహజంగా ఏంటంటే నేను నీకు చేశాను, నువ్వు నాకు ఏం చేస్తావు అనే టైప్లో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి వాస్తవంగా. అలాంటిది ఇప్పుడు దావీదు దగ్గర ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమైనా ఉందంటారా? దావీదు దగ్గర ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎక్స్పెక్ట్ చేయడానికి లేని సమయంలో కూడా దావీదు నమ్మరు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అంటే మన దగ్గర సహాయం చేయడానికి ఏమీ లేని సిచ్యువేషన్లో కూడా ఒకరు నమ్మారు అని అంటే వాళ్ళు మనల్ని నిజంగా నమ్మరని అర్థం. అంతే కదా. సో దావీదు నమ్మి చాలా కుటుంబాలు వచ్చినాయి, ఇంచుమించు ఒక 400 కుటుంబాలు బహుశా వచ్చి ఉండొచ్చు. అయితే చూడండి, అతను వెంబడించి వచ్చేసారు. అంటే ఎక్స్పెక్టేషన్ లేని సమయంలో ఇతని వల్ల మాకేదో దొరుకుద్ది అనే సిచ్యువేషన్ ఏమి లేదు దావీదు దగ్గర. అయినప్పటికీ కూడా దావీదు ఆత్మ కలిగిన వాడు, ఎప్పటికైనా ఆయనతో ఉంటే మనకు మంచిది అని చెప్పి ఎవరితో వచ్చేసారు? దావీదుతో వచ్చారు. సరే దావీదుతో వచ్చారు, దావీదు కూడా వాళ్ళకి ఒక నాయకుడిగా ఉన్నాడు. సరే రండ్రా, మనం పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా, మనం ఫిలిష్తీయుల ప్రాంతంలోకి వచ్చాం, మరలా మనం సిక్లగు వెళ్ళిపోదాం, మన ప్రాంతానికి వెళ్ళిపోదాం. ఎక్కడ నివాసం అంటే ఫిలిష్తీయుల ప్రాంతంలోనే సిక్లగు అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం నడవండి అని చెప్పి మొత్తం మీద అక్కడ ఉన్న తర్వాత తెల్లారు లేచి ఎక్కడికి వచ్చారంటే ఫిలిష్తీయుల దేశం అనే సిక్లగు అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు వేరే ప్రాంతం వెళ్ళి వచ్చారు కదా, రాజా మీతో పాటు మేము కూడా యుద్ధం చేస్తాం అని చెప్పి అంటే
స్త్రీలను పిల్లల్ని యుద్ధానికి రానివ్వరు కదండి. అందుకని వాళ్ళు ఇంటి దగ్గర పెట్టి పురుషులు బలవంతులు యవనస్తులు కొంచెం పరాక్రమం కలిగిన వాళ్ళందరూ దావీదుతో బయలుదేరి వెళ్ళారు. ఎందుకనంటే మరి ఇంతకాలం మనకు ఫిలిష్తీన్ సర్దారులు ఆతిథ్యం ఇచ్చారు కదా, వాళ్ళ రుణం తీర్చుకునే టైం మనకు వచ్చింది, మనం కూడా వాళ్ళకి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఫిలిష్తీన్ల దగ్గరికి వెళ్ళారు. ఆలోచించండి, సహాయం చేద్దామని నిస్వార్థంగా వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేకపోయారు? నమ్మలేకపోయారు. ఏం చేయలేకపోయారండి? నమ్మలేకపోయారు. ఎందుకని? ఇదివరకు మనలే కొట్టాడు కదా, ఇది మన వెనకాల ఉండడం ఏంటి, మన వెనకాలే ఉన్నటువంటి వెన్నుపోటు పొడుస్తాడేమో అనే భయం ఎవరిలో ఉంది? ఫిలిష్తీయులని అతన్ని చేరదీసిన రాజులు లేదు, వెనకాల వాళ్ళకు ఉంది. ఎవరికొని చెప్పండి? సర్దారులకు ఉంది. సో చూడండి, వాస్తవంగా నిజంగా వీళ్ళతో పాటు దావీదు వెళ్ళుంటే దావీదు పరిస్థితి అక్కడ యుద్ధం పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే దావీదు సింహపు గుండె లాంటి వాడని వాక్యంలో ఉంది. ఎలాంటి వాడు అంటే అంత బలాఢ్యుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసే వ్యక్తుల్లో రెండు రకాలు ఉంటారు. చావో రేవో తేల్చుకోవడానికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఒకరు ఉంటారు, ఇంకొకరు ఏమైనా సరే కొట్టే వద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉంటుందంటే దావీదులో ఉంటుంది. మనం ఎలా చెప్పగలం అని అంటే, గొలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలుసా? అంటే లేపు అవతల పడేస్తాను అన్నాడు. ఆ యుద్ధ రంగంలో దిగిన తర్వాత కూడా ఏమన్నాడు? రేయ్, నీ కత్తితో నిన్నే చంపేస్తాను రా అన్నాడు. అంటే దావీదు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను యుద్ధానికి వెళ్ళానంటే ఖచ్చితంగా విజయం సాధించి వస్తాను తప్ప ఒట్టి చేతులతో మాత్రం అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవరిలో ఉన్నాయి? దావీదులో ఉన్నాయి. సో దావీదు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కరితో మనం సహవాసం చేసామనుకోండి, వాళ్ళతో ఉంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ విజయం వస్తుంది. దరిద్రులతో ఉంటే ఎక్కడుంటే అక్కడ దరిద్రమే ఉంటుంది. అందుకని మన సహవాసం చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. అది కొంతమందికి అర్థమైంది. దావీదు గారితో ఉంటే బెటర్. సౌలు దగ్గర అధికారం ఉంది, సౌలు దగ్గర డబ్బు ఉంది, సౌలు దగ్గర సైన్యం ఉంది. బాగా ఆలోచించండి. కానీ సౌలు నమ్మారా, దావీదు నమ్మారా? ఏమీ లేని దావీదును నమ్మారు, కానీ అన్నీ ఉన్న సౌలును మాత్రం. కారణం ఏంటో తెలుసా? సౌలుకి అన్నీ ఉన్నాయి కానీ విజయం ఉందా? విజయం లేదు. ఎందుకనంటే యుద్ధానికి వస్తే గజగజ వణికారే బాబు, మీలో ఎవడన్నా యుద్ధం చేస్తాడా అనే టైప్ ఎవరు? సౌలు. కానీ దావీదు టైప్ అది కాదు. దావీదురా యుద్ధం వచ్చిందా, ముందు నేను ఉంటా, నా వెనకాల మీరు ఉండండి. మీకేమైనా సమస్య వస్తే నేను ఉంటా, నా వెనకాల మీరు ఉండండి అనే తత్వం ఎవరిది? దావీదుది. బాగా ఆలోచించండి. అందుకనే ఆ ఆత్మీయతను అర్థం చేసుకున్న ప్రజలు దావీదు వెనకాల వెళ్ళారు. కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఏం చేయలేకపోయారు? గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులతో ఉంటే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు విజయాన్ని సాధిస్తాం. దరిద్రులతో ఉంటే మనం కూడా ఏమవుతాం? దరిద్రులతో ఉంటాం. దావీదు ఎక్కడుంటే అక్కడ విజయమే, ఇంక తిరగలేదు దావీదుకి. అందుకే మిగతా వాళ్ళకి అర్థమైంది అది. అయ్యా, మనం దావీదుతోనే ఉందాం, కష్టమైన బర్లా అడవులంటైనా బరిగెడదాం. ఆలోచించండి, దావీదు ఏమైనా కోటలో ఉన్నాడా? సౌలు పరిగెట్టిస్తూ ఉంటే బట్టలు కప్పుకొని ముసిగేసుకుని పరిగెడుతున్నాడు. పరిగెట్టేవాడు వెనకాల మేము కూడా పరిగెడతామని ఎవరన్నా వస్తారా? అమ్మ మీరు వెళ్తారా? అమ్మ మేము ఎందుకు వెళ్తామండి, మాకు అన్ని సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, అంతేగాని ఏమీ లేనప్పుడు కావాలంటే ఆయన రాజు అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తామండి. మన తత్వం ఇది. నిజమే కాదా? అంటే మనకి వాళ్ళ వల్ల ఏదైనా మేలు జరుగుతుంది అని అంటే వాళ్ళతో వెళ్తాం, లేదంటే వెళ్ళం కదా. ఆటోమేటిక్గా ప్రజల సైకాలజీ ఎవరిదైనా అలానే ఉంటుంది. కానీ బుర్ర ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళడం, అధికారం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళడం, ఆత్మ కలిగిన వాడి దగ్గరికి వెళ్తాడు. కొంతమంది ప్రజలు అలా వెళ్ళారు. ఎవరితో? ఆత్మ కలిగిన. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా నీలో ఏం చూసి వచ్చారా వీళ్ళు అని అడిగితే, అబ్బే మన దగ్గర చాలా ధనం ఉంది అంటాడు దావీదు. అసలు పట్టుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా పరిగెట్టించాడు కదా. అసలు దావీదు ఎలా వెళ్ళాడండి? మేకాలు కిటికీలోంచి కిందకి దింపింది మేడగది మీద నుంచి. మేకాలు రహస్యంగా దింపి పారిపోమని చెప్తే అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తి ఎవరు? దావీదు. అంటే దావీదు లైఫ్ ఏమి సాఫీగా వెళ్ళిపోయిందా? ఇప్పుడు దావీదు ఏమన్నా డబ్బులు మూట కట్టుకుని కొంచెం భుజాన్ని వేసుకుని వెళ్ళాడా? లేదు. ధనం లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు, సుఖం లేదు, ఇల్లు లేదు, పర్మనెంట్గా ఏం లేవు. కానీ కొంతమందికి అతని మీద నమ్మకం కలిగింది. అయ్యా, నీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలా, నీతో మేము వస్తాం అని చెప్పి కొంతమంది ఎవరితో బయలుదేరారండి? దావీదుతో బయలుదేరారు.
బాగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ కలిగిన వాళ్ళతో నడుస్తారు. మీకు అర్థమైందా? ఆత్మ కలిగిన వాళ్ళతో నడవడం వల్ల ఏంటి ఉపయోగం? స్టిల్ అన్ని కష్టాలే ఉంటాయి. ఏముంటాయి? అన్ని కష్టాలే ఉంటాయి. ఇప్పుడు దావీదు వెనకాల వెళ్ళిన వాళ్ళు అందరూ కష్టాలే. వాళ్ళు ఆలోచించిన మిగతా వాళ్ళు అనుకుని ఉంటారు ఇలా బొరలేదురా, దావీదు దగ్గరే ఉందని వెళ్ళారు వీళ్ళు. ఈ రాజ్యంలో ఉంటే కనీసం నీడపట్టు నుండి భోజనం అనే చేయొచ్చు కదా. కష్టాలు కొనుక్కు తెచ్చుకున్నాడు. ఈ దావీదు వెనకాల పరిగెడుతున్నారు ఏంటి వీళ్ళు? దావీదు దగ్గర ఏముందని పరిగెడుతున్నారు అని ఎవరు అనుకుంటున్నారు? మిగతా ప్రజలు అనుకున్నారు. కానీ వీళ్ళే అనుకున్న తెలుసా? పర్లేదయ్యా, ఆయన ఆత్మ కలిగిన వాడు. ఆయన దగ్గర ధనం లేకపోవచ్చు, ఆయన దగ్గర అధికారం లేకపోవచ్చు, ఆయన దగ్గర సుఖం లేకపోవచ్చు, కానీ ఏమో తెలుసా? దేవుని ఆత్మతంలో పనిచేస్తుంది. సో ఆయనతోనే మేము ఉంటాం. అంటే ఆత్మకు విలువిచ్చారా, ఆస్తికి విలువిచ్చారా? మనం ఆత్మకి విలువిస్తామా, ఆస్తికి విలువిస్తామా? నాకు అర్థం కాల. నిజాయితీగా అంతే కదా. అంటే ఆస్తికి ఇచ్చినంత విలువ ఆత్మీయతకేమో. కానీ నేను అనుకుంటాను బహుశా ఈ ప్రజలందరూ దావీదుతో వెళ్ళడానికి ఏంటి రీజన్ అని అంటే, అతని దగ్గర ఏం లేదు. ఈయన సహాయం చేయగలడా? సహాయం చేయలేడు. ఏముంది? దేవుని ఆత్మ తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే అసలు అతని ప్రాణాలకే గ్యారంటీ లేదు. ఎక్కడ ఎప్పుడొచ్చి సౌలు చంపేస్తాడో తెలీదు, ఎక్కడికి వచ్చి ఏ అటాక్ జరుగుతుందో తెలీదు. అలాంటి సిచ్యువేషన్ ఎవరిది? దావీదుది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక మనిషిని నమ్మగలరా? నమ్మారు. నమ్మి ఆయనతో పాటు వెళ్ళారు. భార్యలు తీసుకుని పిల్లలు తీసుకుని దావీదుతో పాటు అడవుల వెనకాల తుప్పల వెంట ఎండ అనక చలనక వాన అనక అతనితో పరిగెట్టారు. పరిగెట్టి ఎక్కడ దాక్కున్నారు అంటే శత్రువుల దేశంలో దాక్కోవాల్సి వచ్చింది. ఎక్కడ దాక్కోవాల్సి వచ్చింది? శత్రువుల దేశంలో దాక్కోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ కరం పట్టింది అని అంటే మంచి చేసినందుకు. ఏం చేసినందుకు? ఏం తప్పు చేశాడా దావీదు? తప్పు చేశాడా? తప్పు చేయాలా? మంచి చేసినందుకు మా అంగారు పరిగెట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజులో కూడా ఎలాంటి మామలు అత్తలు ఒకవేళ ఉన్నారేమో చెక్ చేసుకోవాలా. కొంతమంది అత్తలు మామలు అల్లుల్ని కోడల్ని ఏపుకు తినే బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఉంటారు కొంతమంది. ఇప్పుడు రివర్స్లో కోడలు ఏపి తిన్నారులేండి. అత్తల హవా అయిపోయింది అనుకుంటున్నాను బహుశా. నేను అక్కడక్కడ ఉంటారులేండి. ఇదివరకు చిన్నప్పుడు అనేవారు అనమాట, సూర్యకాంతం అంటే అత్తలు ఉండేవారని అనేవారు జనరల్గా. ఇప్పుడు అత్తల హవా తగ్గిపోయింది, కోడళ్ళ హవా పెరిగింది. నిజమే కదా. అలాగని అలాంటి గయ్యాళ్ళ అత్తలు లేరనా? ఉన్నారమ్మా, వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బ్యాచ్. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూడండి, మామగారు అల్లుణ్ణి చంపడానికి పరిగెట్టిస్తున్న సందర్భం వాళ్ళు ఎక్కడైనా ఊహించగలమా? ఊహించలేం. కానీ అది జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కుటుంబాల్లో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే కుటుంబాలు అత్తకి అల్లుడికి పడట్లే, అత్తకి కోడలకి పడట్లా, మామకి అల్లుడికి పడట్లా. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది ఉన్నారు. వాస్తవానికి ఏదైతే సౌలు చెప్పాడో అదే దావీదు చేశాడు. ఎక్స్టెండ్ చేశాడా? అంటే మేలు చేసినప్పుడు కూడా శ్రమలు వస్తాయా? వస్తాయి. దావీదు జీవితమే ఉదాహరణ. మన జీవితంలో ఎప్పుడైనా మేలు చేసి శ్రమలు పొందుకున్న అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? మేము కీడు చేసి పొందుకున్నాం కానండి, మేలు చేసి మేము ఎక్కడ పొందుకున్నామండి అని అనుభవాలు ఉన్నాయా? అంటే మేలు చేసి కూడా కొన్ని సందర్భాల్లో మనకేమొస్తుంది? శ్రమలు వస్తాయి. వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేసి కీడు పొందినోడు ధన్యుడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా మేలు చేసిన తర్వాత కీడు వస్తే సంతోషంగా స్వీకరించాలట. ఎలా స్వీకరించాలా? బైబిల్ ఏముందంటే, శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది. ఎలాంటి వాడంట? అంటే శోధన మనం ఏం చేయాలా? సహించాలి. సహనం ఏం చేయాలా? శోధన సహించగలగాలి. ఆ నేర్పు ఓర్పు మనలో ఉండాలి. సహించుకుంటూ వచ్చాడు. ఆ సహించినందుకే అతనితో పాటు కొంతమంది బయలుదేరారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాకపోయి ఉండొచ్చు, కానీ కొంతమంది ప్రజలు అతని నమ్మి ఎవరు వెనకాల వచ్చారు? దావీదు వెనకాల వచ్చారు. గుర్తుపెట్టుకో, మనం ఆత్మ కలిగిన వాళ్ళమైతే అందరూ మనకు సహకారులు కాకపోవచ్చు, కానీ కొంతమంది సహకారులైనా ఎవరు పంపిస్తారు? దేవుడు పంపిస్తాడు. కొన్నిసార్లు చూడండి, చిక్కు సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇంకేమి తోచని స్థితిలో ఆశ్చర్యకరంగా ఎవరో సంబంధం లేని వ్యక్తి వచ్చి మనకు సహాయం చేస్తాడు. ఎవరు చేశారు అంటే వాళ్ళు చేసినట్టు కాదు, ఆ సహాయాన్ని ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. కొన్నిసార్లు చూడండి, శత్రువులైన ఫిలిష్తీయుల దగ్గర కూడా
అతనికి ఏం దొరికింది? ప్రొటెక్షన్ దొరికింది. ఎవరికి? దావీదుకి. అంటే ఎక్కడ ఆప్షన్ లేని సిచ్యువేషన్లో శత్రువు ద్వారా కూడా దేవుడు సహాయం అందించగలడు. అది ఎవరి స్పెషాలిటీ? దేవుని స్పెషాలిటీ. ఫిలిష్తీయుల దేశం వెళ్ళాడు, అక్కడ తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు అర్థమైందా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయుల దగ్గర నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా దావీదుని ఏం చేయలేదండి? నమ్మలేదు. కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయంగా ఉన్న కొంతమంది నమ్మకపోవచ్చు. దాని గురించి మనం బట్టలు చింపేసుకోవాలా? కొంతమంది మనల్ని నమ్మరు. నువ్వు మారినా నమ్మరు, నువ్వు ఆత్మీయంగా ఉన్నా నమ్మరు, అరే నా పరిస్థితులు మార్చుకున్నానన్నా అని నమ్మరు. దావీదు అంత ఆత్మీయంగా ఉన్నా, ఫిలిష్తీయులతో నమ్మకంగా ఉన్నా, ఫిలిష్తీయుల మేలు కోరినా వాళ్ళు నమ్మలా. రాజు నమ్మాడు, సర్దార్లు మాత్రం ఫిలిష్తీయులు సరే వద్దు, వాడు మన వెనకాల ఉండడం మనకు డేంజర్ అని చెప్పి, మంచిది కాదు అని చెప్పి యుద్ధానికి అతన్ని రానిలా. కానీ నష్టం వాళ్ళకే. ఎందుకనంటే దావీదు వెళ్ళుంటే ఖచ్చితంగా యుద్ధంలో విజయం ఎవరిది? వాళ్ళదే. ఎందుకనంటే విజయం సాధించే వ్యక్తి మన టీంలో ఉంటే టీం అంతటికి ఏమొస్తుంది? విజయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక టీం సక్సెస్ అవ్వాలి అని అంటే కొన్నిసార్లు చూడండి, మన క్రికెట్ ప్లేయింగ్ అన్నప్పుడు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన సచిన్ అని అంటారు. అంటే ఒంటి చేత్తో అంటే మిగతా వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఒక్క మంచి ప్లేయర్ ఉంటే టీం అంతటికి విజయం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక మంచి బౌలర్ మంచిగా బౌల్ చేస్తే మొత్తం వికెట్లన్నీ తీసేస్తాడు. అంటే ఏంటి? ఒక్కో సందర్భంలో గెలిపించే వ్యక్తి మన టీంలో ఉంటే మిగతా 10 మంది సామాన్యులైన ఆ ఒక్క వ్యక్తి వల్ల టీం అంతటికి ఏమొస్తుంది? విజయం వస్తుంది. దావీదు అలాంటి వాడు. అర్థమవుతుందా? అంటే ఒంటి చేత్తో విజయాన్ని సాధించగలిగే సమర్థుడు ఎవరు? దావీదు. అర్థమవుతుందా? అంత ఆత్మ కలిగిన వాడు దావీదు. ఇప్పుడు గొలియాతును సంహరించినప్పుడు ఒక్కడే కదండి వచ్చింది. 10 మందిని వెంటేసుకొచ్చాడా? సైన్యాన్ని వెంటేసుకొచ్చాడా? లేదు, ఒక్కడే. అందుకని కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళని మన వెనకాల పెట్టుకోకపోతే నష్టపోయేది మనమే. మంచి వాళ్ళ టీంలో మనం లేకపోతే నష్టపోయేది మనమే. బాగా ఆలోచించండి. టీంలో ఒక దరిద్రుడు ఉంటే టీం అంతా సర్వనాశనం అయిపోద్ది. కొన్నిసార్లు చూడండి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కూడా అక్కడ ఉన్నాడు అనుకోండి, టీం అంతా ఓడిపోద్ది. అంటే ఓడిపోవడానికి వాడు సాయశక్తిలా ప్రయత్నం చేస్తాడు. అలా ఫిక్సింగ్ బ్యాచ్ ఎవరైనా మన టీంలో ఉన్నారనుకోండి, అంటే దరిద్రులు మన టీంలో ఉంటే మనం కూడా ఓడిపోతామని అర్థం. మిగతా వాళ్ళు ఉన్నా అది గెలిపించేవాళ్ళు ఒక్కడుంటే 10 మందిని కూడా ఒంటి చేతి ఏం చేయగలడు? అది దావీదు యొక్క ఆత్మీయత. కానీ వాళ్ళు నమ్మలేని కారణం బట్టే సరే మిగతా వాళ్ళు సరేరా వాళ్ళు ఏదో నమ్మలేదు, నడండి మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అని అంటే, వాళ్ళున్న సిక్లగ్ అనే ప్రాంతం మీద అమాలేకీలు వచ్చారట. ఎవరు వచ్చారండి? అమాలేకీలు వచ్చి సిక్లగ్ మీద పడి దాన్ని కొట్టి తగలబెట్టి గనులనేమి తలుపులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, వాళ్ళున్న ప్రాంతం అంతా కాల్చబడింది. కాల్చేశారు. ఎక్కడ పడితే అక్కడ కాల్చబడిన బూడిద కనబడుతుంది, ఇళ్ళులు కనబడుతున్నాయి, వాళ్ళున్న గుడారాలు కాలిపోయి ఉన్నాయి. అక్కడ ఏం లేదు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, గనులనేమి అలుపులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరిని కూడా ఏం చేశారండి? వాళ్ళు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, అక్కడ ఉన్నారు, సడన్గా సిక్లగ్ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, వాళ్ళ ఇల్లు కాల్చబడ్డాయి, ఇంట్లో ఎవరు లేరు, మొత్తం బూడిద కనబడుతుంది, సగం కాలిపోయిన ఇల్లు కనబడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మొత్తం అంతా కూడా బూడిద కనబడుతుంది, పొగ కనబడుతుంది. వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు దావీదు అతను వెనకాల ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆలోచించండి, ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఒక ఊరికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళేసరికి మన ఇల్లు తగలబడిపోయి ఉంటే ఎలా ఉంటుందండి? ఎంత నిరాశగా ఉంటుంది కదా. అలా అయిపోయింది. అలాగే కాకుండా ఇంకేం చేయబడింది తెలుసా? వాళ్ళ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి? ఇంకా ఆ సిచ్యువేషన్ చూసేసరికి ఎలా అనిపించిందంటే, ఒక్కసారిగా మైండ్ అంతా శూన్యం అయిపోయింది.
ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి సడన్ అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. అంటే ఇలా జరుగుద్ది అని ఊహించని కార్యాలు, ఊహించని కీడు మన జీవితంలో జరిగితే మనకు ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? ఊహించిన మేలు జరిగితే ఎంత సంతోషం వస్తుందో, మన ఊహకు అందరినీ సమస్య మన జీవితంలోకి ఒక్కసారిగా వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషను? ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే, ఇంకా వాళ్ళందరూ చూశారు, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తూనే ఉన్నారట. ఏం చేశారండి? ఏడవడానికి శక్తి లేనంతగా ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకని ఆలోచించండి. భార్యను తీసుకెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఆస్తిని కాల్చేశారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడన్నా మనం చూడగలమా? మనం ఆలోచించండి. మనం ఇంటికి వెళ్ళేసరికి మన ఇల్లు కాలిపోయి, మన ఆస్తి కాలిపోయి, మనకున్న బంగారం కాలిపోయి, మనకున్న వస్తువులు కాలిపోయి, మన ఇంట్లో సమస్తాన్ని కాలిపోయి, ఇంట్లో పిల్లలు లేకుండా పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఆ సిచ్యువేషను. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.